హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. తిరుమల లడ్డు అంశం గురించి ఒక్కొక్కరుగా అంటే నిజాలు బయటకు వస్తున్నాయి. నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన సుజనా చౌదరి గారు ఈరోజు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అత్యంత కీలకమైన విషయాలు చెప్పారు. సరే, ఆయన ఏం చెప్పారు చూద్దాం. చూడండి. బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఎవరు ధృవీకరించారు? స్పష్టమైన నివేదికలు లేకుండానే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సీఎం, డిప్యూటీ సీఎం హోదా వ్యక్తుల్లో చంద్రబాబు, పవన్ వ్యవహరించలేదు. దొన్న ఏండిందంటే దోడను కట్టిన నెల ప్రవర్తించారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆగ్రహం. సుజనా చౌదరి ఎవరు? బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, కానీ ఆయన మొదటి నుంచి కూడా టీడీపీ మనిషి, చంద్రబాబు నాయుడుకి బాగా దగ్గర మనిషి అన్నమాట. చంద్రబాబు నాయుడు గారికి బాగా ఆంతరంగికుల్లో ఆయన ఒకళ్ళు. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి అంశం ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే కొంత ఆలోచించదగ్గ విషయమే. ప్రజలందరూ ఆలోచించాలి, ఎవరు ధృవీకరించారు? ఇప్పుడు నాలాంటోడో మీలాంటోళ్ళో ఎల్లయో పుల్లయో మల్లయో అరే దాంట్లో బాత్రూమ్ కెమికల్ కలిసిందిరా, లేకపోతే జంతువుల కొవ్వు కలిసిందిరా, అదిరా ఇదిరా అని చెప్తే అరే అట్లెట్లా, అరే అమ్మా అవునరా అని చెప్పి మనం చుట్టగాల్చుకుంటా గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ఇది మాట్లాడింది ఎవరు? స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియను, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు మాట్లాడేశారు. జంతువుల కొవ్వు కలిసిపోయిందంట, దాంట్లో బాత్రూమ్లు కడిగే కెమికల్స్ కలిసిపోయినాయి అంట. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు అలాంటి పెద్ద మనుషులు చేసేటప్పుడు దానికి ఒక ధృవీకరణ చాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి, అది నా అభిప్రాయం, ఓకే. కానీ సీఎం లాంటి వాళ్ళు ఒక మాట చెప్పారనుకోండి, ఇట్స్ ఎ స్టేట్మెంట్. అది స్టేట్మెంట్. అది అంటే పూర్తి స్థాయిగా అదొక మాట ఇచ్చేసినట్టే. ఇప్పుడు నేనున్నానండి, నేనుండి మీకు నా వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళందరికీ నెలకి 1000 రూపాయలు ఇస్తా అని చెప్తా. కానీ అది నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ నేను ఒక నార్మల్ వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ని, నేను ఏమైనా చెప్పచ్చు. కానీ అదే ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడుతూ ఇలా నిరుద్యోగులందరికీ నేను 1000 రూపాయలు ఇస్తాను అని చెప్పాను, అది అయిపోయినట్టే. అది ఇంకా అదొక జీవో. అది ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చినది, అది అమలు అయిపోద్ది. కాబట్టి నాలాంటి వాళ్ళు, అంటే మనలాంటి ప్రజలు ఇంకెవరైనా మాట్లాడితే దానికి అర్థం ఒకలా ఉంటుంది. ముఖ్యమంత్రులు గారు, డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం మరోలా ఉంటుంది. అంటే వాళ్ళు ఏది పడితే అది వేగ్గా మాట్లాడకూడదు, పూర్తిగా ధృవీకరించిన తర్వాత ఎందుకంటే అది చిన్న చితకా విషయం కాదు. ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు మాడాలంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అది వాళ్ళు అలా వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు కదా. అదే అంశం చెప్తున్నారు ఈరోజు సుజనా చౌదరి గారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో బాత్రూములు శుభ్రం చేసే కెమికల్స్తో కల్తీ చేసి నెయ్యి వాడని ప్రచారం చేశారు. ఆ కెమికల్స్ కలిపి ఎవరు ధృవీకరించారు? కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ కొట్టాలని ఈ ప్రచారం ఉందని బీజేపీ నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మండిపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు సర్కార్ వ్యవహరించిన తీరు, జరుగుతున్న పరిణామాలు సరికాదన్నారు. బీజేపీతో పాటు ఎవరికైనా అదే అభిప్రాయం ఉందని చెప్పారు. అంటే ఇప్పుడు ఇది ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు. ఈయన ఎమ్మెల్యే, చాలా పెద్ద వ్యక్తి అని కూడా, బీజేపీలో పెద్ద వ్యక్తి అని కూడా. ఈయన కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీతో పాటు చాలామందికి ఇదే అభిప్రాయం ఉంది అన్నారు. నిజంగా, ఎందుకంటే దీనికి సంబంధించి బీజేపీ అగ్రనాయకులు, అంటే ఎవరైతే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే నడ్డా గారు కావచ్చు, అప్పట్లో గడ్కరీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళు ఒక ధృవీకరించుకున్న తర్వాత, దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే వాళ్ళు మాట్లాడతారు. అదే అందుకే ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నారు, బీజేపీ నాయకులకు అదే అభిప్రాయం ఉందని చెప్తున్నారు. అంటే బీజేపీకి కూడా తెలుసు ఇది కేవలం ఒక రాజకీయం కోసం వాడిందే అని. దాంతోపాటు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, బాధ్యత గల సీఎం, డిప్యూటీ సీఎంలు వ్యవహరించాల్సిన విధంగా చంద్రబాబు, పవన్ వ్యవహరించలేదని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. లడ్డు ప్రసాదంపై కల్తీ ఆరోపణలపై కోర్టుకు వెళ్లారని, సిట్ విచారణకు ఆదేశించాలన్నారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణ తుది నివేదికలు దున్నయిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ పోయారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం విమర్శించారు. లడ్డు ప్రసాదం కల్తీ అయిందని స్పష్టమైన రిపోర్ట్స్, సమగ్ర విచారణ నివేదికలు రాకుండానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. సమగ్ర విచారణలు జరిపి తుది నివేదికలు వచ్చే వరకు ఆగి ఉండాల్సిన అభిప్రాయపడ్డారు. సిట్ విచారణ అనంతరం సమర్పించిన నివేదికలను అధ్యయనం చేయడం కోసం సింగిల్ మ్యాన్ కమిషన్ వేశారని, కనీసం ఆ నివేదిక వచ్చే వరకైనా ప్రభుత్వం ఆగాలని సూచించారు. ఎవరు కూడా భగవంతుడి విషయంలో ఈ విధంగా చేసి ఉండరనేది తన నమ్మకం ఆయన అభిప్రాయపడ్డారు. చూసారా, మీ పార్టీకి సంబంధించి, అంటే గతంలో మీ పార్టీలో మీకు అత్యంత సన్నిహితులైన, ఇప్పుడు కూడా మీ కూటమిలో కీలకమైన నేత ఆయనే ఇలా మాట్లాడారు. ఏంటి, దొన్నయిందంటే దూడను కట్టేయమన్నారన్న స్థాయిలో ఆయనేం మాట్లాడారంటే బీజేపీ అగ్రనాయకత్వంలో ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రజల్లో
ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది, దాన్ని మీ పచ్చ మీడియా మార్చే ఎంత ప్రయత్నం చేసినా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టి మనకి స్పష్టమవుతుంది.